మామా సినిమా ఏముంది మామా? సెకండ్ హాఫ్ అయితే కిర్రాకుంది మామా. బ్రహ్మానందం కామెడీ కేక. అదంతా వదిలే మామా, పాటలు మాత్రం సినిమా సుపిత్తమామా, నీతో సినిమా సుపిత్తమామా, సిను సినుకి నీకో సిటీ కొట్టిత్తమామా మామా. అన్నా లిఫ్ట్ అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా అన్నా లిఫ్ట్ అన్నా, ప్లీజ్ అన్నా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా నీ వెనక సీట్ ఖాళీగానే ఉంది కదా మామ, పాపం వాడికి లిఫ్ట్ ఇస్తే అయిపోతుండే కదా. హే, మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో వాడెందుకురా పానకంలో పుడకలాగా? మనం కాకపోతే ఎవడో ఒకడు ఇస్తాడులే మామా. ఇక్కడ చెట్లన్నీ ఎండిపోయినాయి మామా, కొంత అడిపేసి వెళ్దాం. బండాపు. పంచ్ బటానా మామ నీకు ముందుందే పూర్తి బటానా. ఎక్కడో తీన్ చార్ పంచ్ బటానా మామ నీకు ముందుందే పూర్తి బటానా. ఎక్కడో తీన్ చార్ పంచ్ బటానా. బాస్, ఒక 100 రూపీస్ ఇంటి ఇవ్వండి బాస్. పర్స్ పోయింది, ఇంటికి వెళ్ళాలి బాస్. ప్లీజ్ బాస్. అడుక్కోవడానికి ఇది ఒక ట్రెండ్ మామా. ఏయ్, డబ్బులు లేవేం లేవు, పోరా పో. పంచ్ బటానా మామ నీకు ముందుందే పూర్తి బటానా. పాపం వాడి పోస్ నిజంగానే పోయిందేమోరా. 100 రూపాయలే కదా, ఒక సినిమా టికెట్ అంతా ఇచ్చేది ఉండే మామా. రేయ్, నీకు తెలీదు మామా, ఇలా అడుక్కున్నోళ్ళకల్లా 100-200 ఇచ్చుకుంటూ పోతే ఆ తర్వాత మనం అడుక్కోవాల్సి వస్తుంది. మనం కాకపోతే ఓడో ఒకడు ఇస్తాడులే మామా. పంచ్ బటానా. తప్పు చేశాంరా.
ఏంటి బాస్, నీ పర్స్ కూడా పోయిందా? పర్స్ కొనేంత డబ్బులు లేవు, మెయింటైన్ చేసేంత స్టేటస్ లేదన్నా. నేను ఇక్కడే ఆఫీస్లో పనిచేస్తుంటాను. రోజుకి 50 రూపాయల జీతం, దాంతో 2 పూటల తిండి, ఇంటికి వెళ్ళడానికి ఆటో ఖర్చులు. ఈరోజు మా మేనేజర్ రాలేదు, అందుకే డబ్బులు ఇవ్వలేదు. దాంతో తిండి లేదు, ఇల్లు లేదు. అందుకే ఇలా. చూస్తే పెద్దింటోళ్ళ ఉన్నావు, నువ్వేంటిలా? బాస్, వైన్ షాప్ ఉన్నోడు కూడా తాగేస్తే వాటరే తాగుతాడు బాస్. నా ఆకలికి కూడా ఆకలి వేసి నా బుర్ర తినేసినట్టుందన్నా. కొంచెం అర్థమయ్యేట్టు చెప్పన్నా ప్లీజ్. నా పర్స్ పోయింది బాస్. ఇంటికి వెళ్ళడానికి 100 రూపాయలు కావాలి. ఎవరిని అడిగినా కూడా ఇవ్వట్లేదు బాస్. ఇండియన్ యూత్ పిల్లర్స్ ఆఫ్ ది నేషన్. కానీ ఖాళీగా ఉన్న వెనక సీటుపై తెలియని వానికి లిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తాం. జేబులో 100 రూపాయలు ఉండి కూడా అడుక్కునే వానికి 1 రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఎవడో ఒకటి ఇస్తాలే, అందరూ ఎవడో ఒకటి ఇస్తాలే అనుకుంటే ఆ ఒక్కడు ఎవరు? దీనికోసం మదర్ తెరిసా లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలా? ఇండియా సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అమెరికాలో ఉన్న 40% డాక్టర్స్ ఇండియన్సే. నాసాలో ఉన్న 30% సైంటిస్ట్ ఇండియన్సే. వరల్డ్ టాప్ 10 బిలియనర్స్లో 3 ఇండియన్సే. అలాగే ప్రపంచంలో ఉన్న పేదవాళ్ళలో 1/3 పేదవాళ్ళు కూడా మన ఇండియన్సే. ఇండియా జనాభా 120 కోట్లు. ఒక్కొక్కరు ఒక్కో రోజు ఒక్కో రూపాయి ఇచ్చినా కూడా నెల రోజుల్లో ఒక రాష్ట్రం మొత్తాన్ని పేదవాళ్ళు లేని రాష్ట్రంగా తయారు చేయవచ్చు. 29 రాష్ట్రాలు, 29 నెలలు అంటే 2.5 సంవత్సరాల్లో భారతదేశం పేదరికం అనే పదానికి అర్థాన్నే మర్చిపోయేలా చేయొచ్చు. భారతీయులని గర్వంగా చెప్పుకునే మనం మన దేశ రుణం తీర్చుకోవడానికి చేయాల్సిన అతి చిన్న పని చేయి చాచి అడిగిన వాడికి చేతనైనంత సాయం చేయడం. జై హింద్.